సినిమా బాగుంది అంటున్నారు. నేను చూడలేదు ఇంకాను. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అన్నారు. ఏదైనా సినిమా హిట్ అవుద్ది, హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, బాగుంటుందని కోరుకుంటున్నాం. అరే మేము గాడుదులారని ఒకటే చెప్తున్నా. అరే ప్రకాష్ రాజ్ బొమ్మర్ది, అరే ఉదయనిధి స్టాలిన్, ఈ సినిమా చూడరా. నువ్వు మరో జన్మ పుట్టాలంటే ఈ సినిమా చూడాలి. మన తెలుగు వాళ్ళ చరిత్ర, అరే తెలుగు వారు ఇంతలా తొక్కిరా దొంగనా కొడుకులని మనకు అప్పుడు రోషం వస్తుంది. కాకపోతే పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అకిరాన్ అన్న హీరో, నాకు అర్థమైంది, నాకైతే ఫ్యూచర్ అర్థమైంది. పవన్ కళ్యాణ్ అన్న నటించాడంట. అకిరాన్ అన్న వస్తాడు, తమ్ముడు మన బచ్చాడాడు, మన తమ్ముడు వస్తాడు, చించి వాడిదేంతాడు కాలిపిలి. పవన్ కళ్యాణ్ అన్న గురించి ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడినకో కాక కాలిపిని మర్డర్ చేసేస్తాం. వై బికాస్ ఎందుకంటే మేము ఎవరు జోలికి పోం. మా జోలికి వచ్చిననుకో లేపడి తెగుతాం. నీకు సినిమా మీకు చూడడానికి చేత కాకపోతే ఓటీటీలో చూసుకోరా భయ్, మేము ఇటు చేసుకుంటాం సినిమాని. అరే రుకారో పవన్ సే బాత్ కర్ రే, అరే एक मिनट మేము చెప్తున్నా చూడు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే కొడుకున్నారా కాలిపిల్లి అయిపోతుంది. ఒక్క సీటు గెలవలేడన్నాడు, కానీ ఒక రాష్ట్రానికే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయలేడన్నారు, కానీ ఇప్పుడు పవన్ ఇండియా సినిమా వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఏ పాన్ ఇండియా, దిస్ ఈజ్ కాల్డ్ పవన్ ఇండియా. రేంజ్ ఎలా ఉంటుంది, ఎవడు పడితే వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాలేడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావాలనగా నువ్వు రేంజ్ ఉంటుంది. ఆ రేంజే పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి తీసుకొని వచ్చిందని చెప్తా ఉన్నాను. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్, ప్రతి ఒక్కరు చూడండి. సనాతన హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్. అసలు కాదు, చాలా అంటే చాలా చాలా బాగుంది. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కాదు, బట్ చాలా అంటే చాలా బాగుంది. సీరియల్ కంటే దారుణంగా ఉంది విఎఫ్ఎక్స్ అంటున్నారు. నో, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సినిమా చూడాలి కదా, చాలా బాగుంది, నిజంగా బాగుంది. మీరు ఎంజాయ్ చేశారు సినిమాలో? ఆఫ్ కోర్స్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీకి ఎలా ఎంజాయ్ చేశారు? పవన్ కళ్యాణ్ ఎంట్రీ literally I felt something like my body totally terror. చార్మినార్ ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపించాయి? That's it, I can say cinema is too good. ఓవరాల్ గా మూవీ హిట్ అంటారా, ఫ్లాప్ అంటారా? చాలా బాగా చిత్రీ ఉంది, దర్శకత్వం బాగుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి చూస్తే వేరే లెవెల్లో ఉండేది, కానీ ఈ సినిమాలో చూస్తే చాలా వేరే లెవెల్లో ఉందన్నమాట. కథను బాగా ఎంచుకున్నారు, కథాంశం బాగుంది. ఫైట్లు చేసే సన్నివేశాలు కావచ్చు, ఇంకా మన తెల్లదొరలతో పోరాడే సన్నివేశాలు కావచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా ఒకసారి అందరూ చూడండి. నాకు మాత్రం బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఒక లెవెల్లో నటించారు ఇందులో. నాకు మాత్రం ఒక చరిత్ర నిలిచిపోతుంది సినిమా. ఆ రకంగా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా అయితే ఫస్ట్ హీరో మన పవన్ కళ్యాణ్ గారు అయితే, సెకండ్ హీరో ఈ సినిమాకి మ్యూజిక్ అని చెప్పొచ్చు ఎంఎం కీరవాణి గారు. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లైనా ఫ్యాన్స్ అయితే చూస్తారు. చాలా మంచి సినిమా అని చెప్పచ్చు. అండ్ పార్ట్ 2 కోసం లీగల్గా అందరూ కూడా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా. ఇచ్చిరు ఒకప్పుడు మొఘల్ కాలంలో మన హిందువుల పైన జరిగిన అరాచకాలు, మన హిందూ గుడులపై జరిగిన దాడులు, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చూపించారు. రియల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీర మల్లు ఫుల్ కలెక్షన్స్, పిచ్చకి పోతు సినిమా చూస్తుంటే మైండ్. హైందవ సమాజం నిద్ర లేచిందని అడుగుతాడు ఔరంగజేబు. ఆ డైలాగ్ అయితే సూపర్ అండి, చాలా సూపర్. ఇంకోటి ఏంటంటే మన భద్రాద్రి రాములు వారు ఉన్నారు కదా, రాములు వారికి తలంబరాలు పంపిస్తున్నారు కదా, అందుకే మీకు హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి అని అంటాడు. ఆ ఒక డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది. మొత్తానికి అయితే సెక్యులర్లు అయితే కళ్ళు తెరుచుకుంటారు. బాగుంది అంటే హిందూ ముస్లిం బాగుండాలి, కష్టపడాలి, ఒకరు కొట్లాలి కదా ఒకరు చూపించారు. బాగుంది అంటే డాన్స్ కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ హీరోయిన్ సెకండ్ హాఫ్ వీక్ అని ఏం లేదా, ఆయన వచ్చడం కోసం పోతాడు. కొండవిటి దొంగ కూడా చిరంజీవి సినిమా, కొండవిటి దొంగ కొత్త సినిమా ఉంటుంది. అంటే ఈ చిరంజీవి ఏం చేస్తాడో ప్రజలకి సేవ చేయడానికి, ఈ సినిమా కూడా ఒక సమాజానికి సేవ కోసం పోతాడు పవన్ కళ్యాణ్.
తప్పుగా ఏమి దొంగ అని కాదు, ఆ సినిమా క్యారెక్టర్ దగ్గర అట్లా ఉంది కాబట్టి చూపించారు. ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ ఫైట్స్ ఎలా ఉంటాయో మన తెలుగు ఇండస్ట్రీలో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు పులిని చూడక్కర్లేదు, మన కళ్యాణ్ బాబు గారు చాలు. చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి సార్, అన్ని స్టోరీ అంతా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఫుల్ స్క్రీన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఫుల్ స్టోరీ పవన్ కళ్యాణ్, చాలా బాగుంది. సారీ మెసేజెస్ ఉన్నాయి అండ్ సేమ్ వే స్టోరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చెప్పడం కన్నా చూడడం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అంత బాగాలేదు అన్న దానికన్నా స్టోరీ బాగుంది, సినిమా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. ఎస్ ఎస్ చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? అన్నీ చాలా బాగున్నాయి, సూపర్. ఆయన సూపర్. నిధిదే కొంచెం ఆ హీరోని కాకుండా ఇంకెవరైనా పెడుతుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ ఎలా? సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ సూపర్. విఎఫ్ఎక్స్ కొంచెం మరీ ఎక్కువయ్యాయి. పాటలు ఎలా? సాంగ్స్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ బాగున్నాయి, ఇద్దరు జాయింట్లో ఉన్న సాంగ్స్ అంత బాగాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫుల్నే భయపెట్టేసి ఇన్ఫాక్ట్ ఎవరైనా భయపడాల్సిందే. సూపర్ ఉంది. సాంగ్స్ ఎలా? సాంగ్స్ ఇంకా హైలైట్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ చాలా బాగుంది. ఇద్దరు చేశారు కదా, ఇప్పుడు చూడాల్సిన సినిమా అది, అందరూ ఖచ్చితంగా చూడాలి. మన ధర్మాన్ని మనం అలా కాపాడుకోవాలి అన్ని రకాలుగా. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చెప్తేనే తెలుస్తుంది ఏదైనా. అలా చెప్పి ఇప్పుడు మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీని అందరూ వచ్చి చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ సెట్ అయ్యారా? అన్నిటికి సెట్ అయ్యారు. ఆయన పవన్ స్టార్, ఆయన ప్రతి దానికి సెట్ అవుతారు. సో హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్కి తగ్గట్టుగానే చేసింది. సినిమా ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్ అండి. అసలు సినిమాని కొట్టేవాళ్ళు లేరు. పవన్ స్టార్కి జై. నిధి అగర్వాల్ అంటే హీరోయిన్ కి పెద్ద ఏమి ఇంపార్టెన్స్ లేదు, ఏదో ఉండాలని చెప్పేసి ఉంది. మూవీ మొత్తానికి హైలైట్ అయితే పవన్ కళ్యాణ్. 1000 కోట్లు పక్క పవన్ కళ్యాణ్ 2000 కోట్లు కూడా పడతారు, అట్లేం లేదు. ఇన్ని ఇయర్స్ అలా చూసినందుకు మ్యాడ్ 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 ఫ్యాన్స్ అయితే. ఇంకా నేను రిగ్రెట్ అవుతున్నా IMAX లో చూసినందుకు, సింగిల్ స్క్రీన్ లో చూసుంటే ఇంకా బాగుండేది. చాలా బాగుంది మూవీ అయితే, అందరు పక్క. బాబుడియో అయితే చూస్తేనే భయం వేసింది స్క్రీన్ పైన. పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు, చాలా బాగుంది మూవీ. యానిమల్ చూస్తుంటే ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఔరంగజేబ్ ఈరోజు తీసాడు బాబుడియోలో అయితే, అందరు పక్క చూడండి మూవీ, చాలా బాగుంది. ఈ షూట్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి, ఎందుకంటే ఆ గుర్రం సీన్లు వస్తున్నప్పుడు ఏదో ఫ్యాన్గా నేను చెప్పేది ఏంటంటే, ఏదో వచ్చేసిందంటే సినిమా 99% సినిమా చాలా బాగుంది, 1% చాలు సినిమాకి హైప్. అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క ట్రైన్ మీద హీరో నిలబడ్డాడంటే సినిమాలు క్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా వచ్చి హీరో ట్రైన్ మీద పడిపోతాడు, 2 నిమిషాలు వెళ్ళిపోతాడు హీరో. అలాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి చాలా, ఎన్నో ఫ్లాప్లు అయిపోయినాయి. సో అలాంటి మైనస్లు చాలా జాగ్రత్త. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన సినిమా కాబట్టి హోప్స్ చాలా ఉంది. సినిమా ఏంటంటే మన ఒక సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు కాబట్టి సినిమా కూడా ఆ కోవలోనే ఉంది. అంటే ఒకప్పుడు అత్తంటి దారేది జల్సలు ఆ టైప్లో కాకుండా ఇప్పుడు ఉన్న ఎలా జరుగుతుంది సమాజం అంటే దాని గురించి తీసిన సినిమా అయితే చాలా బాగుంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం గ్రాఫిక్స్ అయితే కొంచెం సెకండ్ హాఫ్ బాగా తెలిసిపోతున్నాయి. అంటే గ్రాఫిక్స్ అని ఒరిజినాలిటీ అయితే కొంచెం తక్కువ ఉంది. స్టోరీ ఏంటి అంతా కొంచెం ఎక్కువ ముస్లిమ్స్కి మనకి జరిగిన స్టోరీ చాలా స్టోరీ అయితే కొత్తదనంగా ఉంది. అంటే దీనికి డైరెక్షన్ చేశారు కాబట్టి సినిమా కూడా కొంచెం వెరైటీగా ఉంది. అలాగే సెకండ్ హాఫ్ అయితే కొంచెం వీక్గా ఉంది అంటున్నారు. అంటే పార్ట్ 2 ఉంది కాబట్టి కొంచెం దాంట్లో చూపించాలని కొంచెం అటు ఇటుగా అయితే ఉంది. కానీ సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలని సినిమా. పవన్ కళ్యాణ్ గారు సీఎంఏకి ఒక ఎక్సలెంట్ సినిమా. నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమాలు వస్తాయని కూడా ఆయన చెప్తున్నారు. కానీ బాగుంది సార్ సినిమా అయితే. నా తరపు రేటింగ్ 3 ఇస్తున్నాను సార్. నైస్. అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే మొదలైంది హరిహర వీరమల్లు. ఇప్పుడే జై భవానీ జై జై శివాజీ అన్నట్టుగా ఈరోజు హిందూ ధర్మం గురించి అన్న చేస్తున్నటువంటి పోరాటం ఈ సినిమాలో చూపించడం జరిగింది. అదేవిధంగా మన కొయినూరు దైవం అంటే మన కొయినూరు డైమండ్ మన తరతరాలుగా మన నుంచి ఎత్తుకపోయిన మౌలులు కావచ్చు, మరి ఇంగ్లీష్ కొడుకులు కావచ్చు, బ్రిటిష్ నా పాలకులు కావచ్చు. కానీ ఈరోజు మన డైమండ్ గురించి కూడా చూపించడం జరిగింది. హైదరాబాద్ మన చార్మినార్ గురించి కూడా చాలా గొప్పగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు ఈ యొక్క సినిమా చూడాలి.
ఈ యొక్క సినిమాను చూసి అందరూ తరించాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళీ అద్భుతమైన సినిమా రాదు. ఇంతకుముందు చావా వచ్చింది మన హిందూ ధర్మం కోసం, ఇప్పుడు మరి ఈ యొక్క హరిహర వీరమల్లు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క అభిమాని ఎంజాయ్ చేయాలి. బ్లాక్ బస్టర్ అండి సినిమా. అంటే అభిమానిగా రాజులు ఎలా మనం దోచుకున్నారు, ఎలా జరిగింది, మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో వీరమల్లు ఎలాంటి రిస్క్ చేశాడు, అంత అద్భుతంగా దాన్ని పోరాటానికి ముందుకు వచ్చాడు అనేది కథ. బీజీ మదిలిపోయిందండి, కీరవాణి గారి బీజీ మదిలిపోయింది. నెక్స్ట్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది, మాటలు చాలా బాగున్నాయి. ఎక్కడ మనకి సినిమాలో అది లేదు ఇది లేదనే భావన కలగలేదు. చాలామంది ఇద్దరు కొంతమంది ఇళ్ళ ముందు నేను వెంటనే ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం అన్నారు, అది ఎక్కడ నాకు అనిపించలా. చాలా ఎర్లీగా సెకండ్ హాఫ్ అయిపోయింది అనిపించింది. అంటే ఫుల్ ఎంగేజ్ కూడా ఉంది. ఇది నేను చాలా ఫ్యాక్ట్ చెప్తున్నా, చూసిన కూడా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు యోధుడి పాత్రలో కనిపించారు. యోధుల్లో ఉన్నాడు, రియల్లో యోధుడే కదా, రాజకీయాల్లో కూడా ఆయన సనాతన ధర్మ హరహర వీరమల్లు ఆ సినిమాని అయితే మాత్రం ట్రైలర్ చూసి నేను చాలా 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 ఎక్స్పెక్ట్ చేశాను అన్న. బట్ సినిమా వరకు చూసుకోవాలంటే ఫస్ట్ హాఫ్ ఓకే అన్న బాగానే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే కొంచెం మైనస్ అన్న, టోటలీ మైనస్. ఎందువల్లంటే ఏదైతే సనాతన ధర్మం కోసం సినిమా అన్నారో అది మనకు సెకండ్ హాఫ్లోనే మొదలవుతుంది అనమాట. అది కూడా 10 నిమిషాల్లో ఇంట్రడక్షన్తో అయిపోతుంటుంది. బట్ సినిమా అంటే ఆ స్టోరీని అంతా తీసుకెళ్ళి సెకండ్ పార్ట్ కోసం వాడుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆ ఇంట్రడక్షన్ కోసం, ఆ కోనూరు కోసం అని చెప్పేసి ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చార్మర్ ఫైట్ ఉంటుంది, ఎంట్రన్స్ ఫైట్, కుస్తీ ఫైట్ అండ్ ఎంట్రన్స్ ఫైట్ అండ్ చార్మర్ ఫైట్ బాగుంటాయి ఫస్ట్ హాఫ్లో. ఆ స్క్రీన్ ప్లే కానీ ఏదైనా ఓవరాల్గా చూసుకుంటే అబౌవ్ యావరేజ్ మూవీ అన్న, అబౌవ్ యావరేజ్ మూవీ. ఎందుకంటే క్రిష్గా డీల్ చేసిన విధానం అయితే బాగుంటుంది అన్న. అంటే సెకండ్ హాఫ్ విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు సినిమాలు, ముఖ్యంగా ఆ మాస్క్ పాస్క్ అనేది తెలిసిపోతుంటుంది అనమాట. క్లైమాక్స్ మైన సినిమాకి కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా బాగా కొట్టారు. అంటే క్రిష్ గారే ఉంటే కనుక ఒక ఇండస్ట్రీగా నిలబడుతున్న సినిమాని. సో ఓవరాల్గా మనకు వచ్చే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన స్టంట్స్ కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా చూసి ఇంత జంపింగ్ చూసి ఫ్యాన్స్కి హైప్ ఇష్టం ఉండొచ్చు, కానీ బట్ సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం స్లో అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వరకు ఏం మైనస్ లేదు, బీజిఎం బాగుంటుంది, ఫైట్స్ బాగుంటాయి, స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. ఆ పునీల్ ఎందుకంటే ఆయన డైరెక్ట్గా చెప్పని దగ్గర ఈ మూవీలో చెప్పి చూపించిండు, ప్రతి ఒక్కరి శత్రువుగా అర్థమవుతుంది ఈ డైలాగ్ మొత్తం. ఎందుకంటే సినిమాని బాయ్కట్ చేయాలి, ట్రోల్ చేస్తున్నారు, సినిమాకి బడ్జెట్ లేదు, కలెక్షన్ లేదని చెప్పి చాలా మాట్లాడారు. చేసిన వాళ్ళు చేస్తారని నేను చెప్తున్నాను కదా, శత్రువులు ఈ టైంలో వస్తారు, ఇలాంటి టైంలో వస్తారు, ఇలాంటి టైంలో ఆ టైంలో కూడా వచ్చారు. ఎలక్షన్ టైంలో ఆయన గెలిచిన తర్వాత కూడా అన్నీ వస్తున్నాయి. ఇలాంటి టైంలో అవకాశం ఇవ్వాలి, శత్రువులుగా అవకాశం ఆ చేసిన వాళ్ళే శత్రువు. పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల తర్వాత ఈ సినిమా మీదకి వచ్చారు. ఏం రత్నం గారు ఇంత బడ్జెట్ పెట్టి ఓపిక తీశారు కదా, సినిమా వర్త్ అనిపించిందా ఎవరికైనా? మీకేమనిపించింది? నాకు సూపర్గా నచ్చింది. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎంత త్వరగా అయిపోయిందా మూవీ అనుకున్నాను. సూపర్గా ఉందండి. మళ్ళీ పార్ట్ 2కి వెయిట్ చేస్తున్నాం. సూపర్గా ఉంది, బాగుంది. ఎవరికి నచ్చిందో లేదో తెలియదు, నాకైతే తెలియదు. ఏమో అంత మనకి అసలు మెయిన్ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాటలో చెప్పండి. నేను అంటాను కదా, శత్రువులకి ఇది ఒక సవాల్. ఎవరికైతే సైలెంట్గా ఉన్నారు హరిహర వీరమల్లుకి 5 రేటింగ్ ఇస్తానండి. అంత రేటింగ్ ఇచ్చే అంత మనకి లేదు, కానీ ఓవరాల్గా సూపర్గా ఉందని చెప్తాను. 99% సూపర్గా ఉందని చెప్తాను. ఇది అయితే ఈ మూవీ 100%